అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. దేవి భాగవత పురాణంలో 3వ ఎపిసోడులో సతీదేవి మహిమ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 4వ ఎపిసోడులో శివతాండవం మరియు 52 శక్తిపీఠాల జననం గురించి తెలుసుకుందాం. సతీ యోగాగ్నిలో దహనమైంది. వీరభద్రుడు దక్షుడి యాగాన్ని నాశనం చేశారు. కానీ శివుడి కోపం ఇంకా ఆగలేదు. ఆ రుద్రుడు సతీ దేహాన్ని భుజంపై ఎత్తుకొని మహాతాండవం మొదలుపెట్టారు. శివుడు ఒక అడుగు వేస్తే భూమి కంపించింది. రెండవ అడుగు వేస్తే సముద్రాలు పొంగి పొర్లాయి. మూడవ అడుగు వేస్తే ఆకాశం చీలిపోయింది. అగ్ని, వాయు, ఆకాశం అన్నీ ఒకేసారి రగిలిపోయాయి. శివుడు గర్జిస్తూ జటాజూటం ఊపుతూ లైకర తాండవం చేస్తున్నారు. సృష్టి అంతా నాశనం అయిపోతుందని దేవతలంతా భయపడ్డారు. అప్పుడు విష్ణువు భయపడ్డాడు. ఈ తాండవం ఆగకపోతే సమస్త సృష్టి నశిస్తుంది అంటూ సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. చక్రం సతీ శరీరాన్ని 52 ముక్కలుగా నరికింది. ఆ ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడే శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఆ స్థలం శక్తితో నిండిపోయింది. ఆ రోజు నుండి ఆ పీఠాలలో దేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. ఈ సతీ శరీరం యొక్క 52 ముక్కలు ఎక్కడెక్కడ పడి ఎక్కడెక్కడ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1వ శక్తిపీఠం పేరు హింగ్లాజ్ మాత. ఇక్కడ అమ్మవారి యొక్క తల భాగంలో బ్రహ్మరంధ్రం పడింది. ఇది బలూచిస్తాన్ లో ఉంది. 2వ శక్తిపీఠం సర్కరారే. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేయి మోచేయి పడింది. ఇది బంగ్లాదేశ్ లో ఉంది. 3వది కామాఖ్య. ఇక్కడ అమ్మవారి యొక్క గుహ్య స్థానం పడింది. ఇది అస్సాంలో ఉంది. 4వ శక్తిపీఠం జ్వాలాముఖి. ఇక్కడ అమ్మవారి యొక్క నాలుక పడింది. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. 5వది కాళీఘాట్. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి పాదం బొటన వేలు పడింది. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. 6వది వైష్ణోదేవి. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చెయ్యి పడింది. ఇది జమ్మూ కాశ్మీర్. 7వది కన్యాశ్రమం అంటే కన్యాకుమారి. ఇక్కడ అమ్మవారి యొక్క వీపు భాగం పడింది. ఇది తమిళనాడులో ఉంది. శ్రీశైలం. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి భుజం పడింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. మహాలక్ష్మి కోల్హాపూర్. ఇక్కడ అమ్మవారి యొక్క కళ్ళు పడ్డాయి. ఇది మహారాష్ట్రలో ఉంది. 10వది ఏకవీరిక. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేతి మణికట్టు పడింది. ఇది మహారాష్ట్రలో ఉంది. 11వది విశాలాక్షి వారణాసి. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి కనుబొమ్మ పడింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. 12వ శక్తిపీఠం గండకి. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి గాలి పడింది. ఇది నేపాల్లో ఉంది. 13వ శక్తిపీఠం బహుళ. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ చెయ్యి పడింది. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. 14వ శక్తిపీఠం ఉజ్జయిని మహాకాళేశ్వర్. ఇక్కడ అమ్మవారి యొక్క మోచేయి పడింది. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. 15వది మానస. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేతి మణికట్టు పడింది. ఇది టిబెట్ చైనాలో ఉంది. 16వ శక్తిపీఠం విరజ. ఇక్కడ అమ్మవారి యొక్క నాభి పడింది. ఇది ఒడిశాలో ఉంది. 17వది గోదావరి తీరం. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ గాలి పడింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. 18వ శక్తిపీఠం సుచీంద్రం. ఇక్కడ అమ్మవారి యొక్క ఎగువ దంతాలు పడ్డాయి. ఇది తమిళనాడులో ఉంది. 19వది పంచసాగర్. ఇక్కడ అమ్మవారి యొక్క కింది దంతాలు పడ్డాయి. ఇది హర్యానాలో ఉంది. 20వది కర్ణాటక శృంగేరి. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ భుజం పడింది. ఇది కర్ణాటకలో ఉంది. 21వ శక్తిపీఠం కామాక్షి. ఇక్కడ అమ్మవారి యొక్క నడుము ఎముకలు పడ్డాయి. ఇది తమిళనాడులో ఉంది. 22వ శక్తిపీఠం ప్రద్యుమ్న. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ చెయ్యి పడింది. ఇది మహారాష్ట్రలో ఉంది. 23వ శక్తిపీఠం రామగిరి. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ పిరుదు పడింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. 24వ శక్తిపీఠం బృందావనం. ఇక్కడ అమ్మవారి యొక్క జుట్టు ముడి పడింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. 25వ శక్తిపీఠం సోమ్దేశ్ అమృతపురి.
ఇక్కడ అమ్మవారి యొక్క కుడి పెరుదు పడింది. ఇది మహారాష్ట్రలో ఉంది. 26వ శక్తిపీఠం గుహ్యేశ్వరి. ఇక్కడ 2 మోకాళ్ళు పడ్డాయి. ఇది నేపాల్లో ఉంది. 27వ శక్తిపీఠం మణిద్వీపం. ఇక్కడ అమ్మవారి యొక్క కాలి నుపురాలు పడ్డాయి. ఇది శ్రీలంకలో ఉంది. 28వ శక్తిపీఠం లంక. ఇక్కడ అమ్మవారి యొక్క కాలి గజ్జలు పడ్డాయి. ఇది శ్రీలంకలో ఉంది. 29వది జ్వాలాముఖి. ఇక్కడ అమ్మవారి యొక్క తలభాగం పడింది. ఇది హిమాచల్ ప్రదేశాల్లో ఉంది. 30వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. ఇక్కడ అమ్మవారి యొక్క ఎగువ దంతాలు పడ్డాయి. ఇది తెలంగాణలో ఉంది. 31వది శ్రీ సుందరి అంటే త్రిపుర సుందరి. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి కాలి పడింది. ఇది త్రిపురలో ఉంది, గోమతి నదీ తీరం వద్ద. 32వ శక్తిపీఠం భ్రమరాంబిక శ్రీశైలంలో ఉంది. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి పెరుదు పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉంది. 33వ శక్తిపీఠం మధ్యమేశ్వరి. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేతి మణికట్టు కర్ణాటకలో పడింది. 34వ శక్తిపీఠం నైనాదేవి. ఇక్కడ కుడి కనుపాప పడింది. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 35వ శక్తిపీఠం చండిక. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి రొమ్ము పడింది. ఇది పంజాబ్లో ఉంది. 36వ శక్తిపీఠం దేవగర్భ. ఇక్కడ అమ్మవారి యొక్క నాభి పడింది. ఇది ఒడిస్సాలో ఉంది. 37వ శక్తిపీఠం మిథిల. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ భుజం పడింది. నేపాల్లో ఉంది. 38వ శక్తిపీఠం కాళీ మాధవ. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ పెరుదు పడింది. మధ్యప్రదేశ్. 39వ శక్తిపీఠం వక్రేశ్వరి. అమ్మవారి యొక్క మనస్సు కనుబొమ్మల మధ్య భాగం పడింది. పశ్చిమ బెంగాల్లో ఉంది. 40వ శక్తిపీఠం శివాని. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ కాలి పడింది. ఇది రాజస్థాన్లో ఉంది. 41వ శక్తిపీఠం గయా మంగళగౌరి. ఇక్కడ రొమ్ము ఎముకలు పడ్డాయి. ఇది బీహార్లో గయాలో ఉంది. 42వ శక్తిపీఠం శాంకరి. ఇక్కడ అమ్మవారి యొక్క కాలి గజ్జలు పడ్డాయి. ఇది శ్రీలంకలో ఉంది. 43వ శక్తిపీఠం సోనదేశ అమర్నాథ్. ఇక్కడ అమ్మవారి యొక్క కంఠం పడింది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. జనస్థానం. ఇక్కడ అమ్మవారి యొక్క చిబుకం పడింది. ఇది మహారాష్ట్రలో ఉంది. 45వ శక్తిపీఠం రామగిరి. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేతి బొటనవేలు పడింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. 46వ శక్తిపీఠం వజ్రేశ్వరి. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ రొమ్ము పడింది. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 47వది యుగాద్య. ఇక్కడ అమ్మవారి యొక్క కంఠమాల పడింది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. 48వ శక్తిపీఠం అట్టహాస. ఇక్కడ అమ్మవారి యొక్క ఒక ఒడ్డు పెదవి పడింది. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. 49వ శక్తిపీఠం నందిపురి. ఇక్కడ అమ్మవారి యొక్క కంఠహారం పడింది. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. 50వది శ్రీపర్వత. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చీలమండ పడింది. ఇది లడఖ్లో ఉంది. 51వ శక్తిపీఠం విభాష. ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ చీలమండ పడింది. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. 52వ శక్తిపీఠం ప్రభాష సోమనాథ్. ఇక్కడ అమ్మవారి యొక్క ఉదర భాగం పడింది. ఇవి 52 శక్తిపీఠాల యొక్క వివరణ. శివుడి తాండవం ఆగింది, కానీ ఆయన బాధ ఆగలేదు. సతీని కోల్పోయిన శోకంతో ఆ రుద్రుడు కైలాసంలో ఒంటరిగా ధ్యానంలో మునిగిపోయారు. అప్పుడు దేవతలంతా ఆలోచించారు, శివుడు మళ్ళీ భార్యని పొందాలి, లేకపోతే సృష్టి స్తంభనమైపోతుంది అని. అందుకోసం ఆదిశక్తి మళ్ళీ జన్మించబోతుంది. ఈసారి ఆదిశక్తి ఎలా జన్మించబోతుంది, ఏ అవతారంలో జన్మించబోతుంది అనే విషయం గురించి తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధన్యవాదములు.